సరే. ఆ తర్వాత మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, అతడు తృణీకరింపబడిన వాడు. ఆయన మన నిమిత్తము ఆయన పాపము ఎరిగినటువంటి వాడు. మనందరి పాపములు ఆయన పైన మోపబడిన కారణం చేత సర్వలోక పాపములు తన భుజస్కంధముల పైన మోస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియకుమారుని యొక్క వీపు పైన మన పాప భారం ఉన్నందువల్ల తండ్రి అయిన దేవుడు కూడా ఆ పాపమును చూసి తండ్రి ఇష్టపడ్డాడు. మనందరినీ ప్రేమించిన కారణాన్ని బట్టి మనందరి యొక్క పాపము కుమారుడైన క్రీస్తు మీద మోపాడు. ఆ కుమారుడు సామర్థ్యం కలిగిన వాడు, ఆ కుమారుడు శక్తిమంతుడు, పాపమును చూచి ఇష్టపడేవాడు కాదు. అందుకనే దేవుడు కుమారుని ఏం చేశాడు? పాపం ఎరుగని తన కుమారుని మన నిమిత్తమై పాపములో చేశాడు. పాపమును శిక్ష వేస్తారా వేరా? దేవుడు పాపానికి శిక్ష వేశాడు. కుమారుడు పైన పాపం మోపడింది కనుక ఆయన స్వరూపము లేనివాడు అయిపోయాడు. పాపం వల్ల ప్రతి మానవునికి దేవుడు ఇచ్చిన సౌందర్యం కోల్పోయాడు. మనకున్నటువంటి మంచి అంతా కోల్పోయాడు. సహజంగా దేవుడు మనకి ఇచ్చిన శరీరరీతిగా ఉన్న ఆరోగ్యం కూడా కోల్పోయాడు. షుగర్ అంటాడు, వీడు బాగానే ఉంటాడు, మంచి బట్టలు వేసుకుంటాడు, కలలోడు పెడతాడు, మంచి ఖరీదైన వస్త్రాలు ధరిస్తాడు, పెయింట్లు గీట్లు బాగా వేస్తాడండి మానవుడు. లేడీస్ ఇవాళ చాలా సౌందర్య సాధనాలు ఎక్కువైపోయాయి, ఖరీదైనటువంటి వాటి ఎన్నైనా వేసుకుంటే తప్పులేదండి. కానీ ఆయన స్వరూపం లేని వాడుగా మన కోసం పాపం వల్ల మనం కోల్పోయినటువంటి సమస్తాన్ని తిరిగి మన సమకూర్చుకుంటాం. అన్నీ కలిగిన ఆయన ఏమీ లేని మనల్ని ప్రేమించాడు, ఏమి ఆశించకుండా నిష్ప్రయోజకులైన మనల్ని ప్రేమించాడు. హేతు లేని ప్రేమను మన చూపించాడు. మనం ప్రేమించబడటానికి ఏమైనా అర్హత ఉందా మనకంటే? మనకు మన వీపుల మీద ఒక్కొక్కరి పైన ఏమన్నది యేసు వారు ఏం చెప్పారు? ప్రయాసపడి భారముతో పాపభారం మోసుకొచ్చిన మనలను తన యొద్దకు రమ్మని పిలవడానికి కారణం ఆయన యొద్దకు వచ్చిన వారికి విశ్రాంతి. ఈ పౌలు గారి యొక్క సువార్తలో 1వ కొరింథీ 10వ అధ్యాయంలో 3-4 వచనాలు దాన్ని చదవమని చెప్పాను. చదివిన ప్రియులు, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించిన అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందను. చనిపోయిన వారిని ఇంకేం చేస్తారు? సమాధి చేస్తారు కదా కంపల్సరిగా. ఆయన సమాధి చేయబడినారు. అయితే లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడింది. నా ప్రియమైన సహోదరి సహోదరు, మనం ఒక పర్యాయము మీకు సమయం ఖాళీ సమయం ఉన్నప్పుడు రోమ పత్రికలో నేను నోట్ చేసుకొని వచ్చినాను. చాలా బాగుంటుంది, చదువుకోండి. 5వ అధ్యాయం 12 నుంచి 21 వరకు నోట్ చేసి పెట్టుకోండి. ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి. ఇప్పుడు చదవాలని నేను చెప్పట్లేదు. ఈ వచనాలు మీరు నోట్ చేసుకోవడం వల్ల మీకు మేలుకరంగా ఉంటుంది. అలాగే దేవుడు పౌలు గారి ద్వారా ఆయన ఇవ్వబడినటువంటి ఉపదేశాన్ని మనకి తెలియజేస్తారు. 4వ వచనం చూడండి. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడినాడు. ఆయన సమాధిలోనే ఉంటే ఈ చరిత్ర ఏమి ఉండదు. ఇక ఆ సమాధి దగ్గరికి అందరూ పోయి దండం పెట్టుకుంటారు, కొబ్బరికాయలు కొడతారు, ఏదో సాంబ్రాణి అని గోళ అని అక్కడ సమర్పించుకొని దండం పెట్టుకుని వస్తారు. కానీ అందరిలాగా చచ్చిపోయిన వాళ్ళని మనం కూడా ఆరాధించేవాళ్ళం అయిపోయింది. దేవుడు మనల్ని సమాధుల దగ్గరికి తిప్పట్లేదు. హల్లెలూయా. ఖాళీ సమాధి ఆయన సమాధి చేయబడ్డారు. సమాధిలో నుండి 3వ దినమున తిరిగి మృతులలో నుండి ఆయన దేవుడు లేపాడు. ఆయన శక్తిమంతుడైన దేవుని కుమారుడుగా పాతాళములకు వెళ్ళి చెరగా పట్టబడిన అనేకులను విడిపించాడు. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభువు సజీవుడైన దేవుడు, బ్రతికున్న దేవుడు, మాట్లాడుతూ ఉన్న దేవుడు, కనిపిస్తూ ఉన్న దేవుడు, ప్రతి ఒక్క కార్యమును తానే కేంద్ర బిందువుగా ఉండి జరిగిస్తూ ఉన్నవాడు, చక్రాన్ని తిప్పుతూ ఉన్నాడు. సకల ప్రపంచాన్ని ఆయనే పరిపాలన చేస్తూ సార్వభౌమ అధికారిగా సముద్రమును గద్దించిన వాడు, ఎర్ర సముద్రమును పాయలు గద్దించిన ఆ రోజున యేసు ప్రభువు. హల్లెలూయా.
కుష్ఠవ్యాధిగ్రస్తులను ముట్టుకొని బాగు చేసినాడు ఆయనే. ఏ రోగం ఆయనకి లెక్కే లేదు, ఏ శక్తి ఆయన ఎదుట నిలువలేదు. రాజ్యాలు ఎంతమంది తలకిందులైపోయినా, రాజులు ఎంతమంది లేచినా అందరినీ కూర్చోండిరా మీరు కూర్చోండి. 1,75,000 మంది సైన్యాన్ని ఏమైనా రాత్రికి రాత్రే వారిని అర్థం చేశారు. ఆయన పరిశుద్ధ దూతలు బయలుదేరితే కోట్ల పరిధి 1,2 కోట్ల నాశనం. ఆయన వారిని అగ్ని జ్వాలలుగా చేశాడు. బయలుదేరితే సర్వం భస్మీపట్నం అయిపోయింది. కానీ ఆయన ఎవరిని నాశనం చేయడం ఆయన ఉద్దేశము కానే కాదు. ఆయన లేఖనం ప్రకారం 17వ వచనం ఒకసారి చూడండి. అదే అధ్యాయం 1 క్రీస్తు లేపబడని ఎడల, క్రీస్తు లేపబడని ఎడల ఈ విశ్వాసము వ్యర్థమే. మనమందరూ సండే వచ్చేసరికి బైబిల్ పట్టుకొని పిల్లల్ని సిద్ధపరచుకొని మనం మంచి వస్త్రాలు ధరించుకుని మనకు చేతనైన శ్రేష్టమైన కానుకలు మన చేతిలో పట్టుకొని దేవుని మందిరానికి వచ్చి ఇతర పరిశుద్ధులతో కలిసి ఆరాధన చేయడం ఇక కేవలము వ్యర్థమైపోయింది. ఈ రోజున మనం చేసేది వ్యర్థం కావట్లేదు. హల్లెలూయా. మన ఆరాధన ఖచ్చితంగా దేవుని సన్నిధికి చేరుతున్నది. మన పాటలు ఆయన వింటున్నారు. మన హృదయంలో ఆయన ఏళ్ళ మనం కలిగిన ప్రేమను ఆయన చూస్తున్నారు. ఆయన పునరుద్ధార బలాన్ని సమృద్ధి అయిన శక్తిని బలహీనమైన మనకు అనుగ్రహించాలని ఆయన కోరుకుంటున్నారు. చూడండి, మానవుడికి ఎన్ని బలహీనతలు ఉన్నాయి. షుగర్ ఉంది, బీపీ ఉంది, ఎప్పుడో చనిపోవచ్చు. ఈ రోజున బ్రతికే ఉన్నాడు. కారణం యేసయ్యకు. హల్లెలూయా. ఎవరైనా మనం ఉన్నామంటే ఆయన సంకల్పం, మన ఎడల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం, ఆయన కలిగి ఉన్న మంచి ఉద్దేశం, మన భవిష్యత్తు కొరకు ఆయన ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నారు. మనం అనుకుంటాం మనం ఏదో అనుకుంటే ఇట్లా అయిపోతే బాగుండాలి, మనం అట్లా అయ్యామో అవ్వలేదనేది మనల్ని బట్టి ఆధారపడింది. కొంతమంది మంచి డైలాగ్ మాస్టర్స్ అయిపోయారు. నేను డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యానని చెప్తా ఉంటారు. అసలు బ్రతికే యాక్షన్ అయినప్పుడు నువ్వు యాక్టర్ అయితే ఎవడ గొప్ప? డాక్టర్ అయితే పేదవాడికి సగవాడికి కొంత శరీర బలహీనతలు ఉన్నవాడికి కొంత వైద్యం చేస్తాం. యాక్టర్ అయితే నువ్వు ప్రజలు మోసం చేసుకుంటూ బ్రతుకుతావు. అసలే జీవితమే ఒక నటనలాగా ఉంది కదా. కనుక మనం అనుకుంటే ఇవి ఆపలేదు. చిత్తాన్ని మాత్రం నెరవేర్చడానికి దేవుడు శక్తిమంతుడని నేను తెలుసుకున్నాను. అలాగే మనం అందరం తెలుసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఈ రోజున మనము ఆయన చనిపోయి తిరిగి లేవకపోయినట్లయితే మనకు నిరీక్షణ హోప్లెస్. మనం ఇక వేస్ట్ అనమాట. మన విశ్వాసం దండగా, పాడే పాటలు దండగా, ఇంకా వెళ్ళే చర్చి అన్ని వేస్టే. ఆయన వేస్ట్ కానీ దేవుడు చూడండి. ఆయన చెప్తా ఉన్నారు 1 Corinthians 15:26 ఒకసారి కనపడ నశింపజేయబడు శత్రువు మరణము. హల్లెలూయా. సిలువలో యేసయ్య ఏం చేశారండి? సకల మానవాళికి వ్యతిరేకంగా ఉన్న మరణము, ముళ్ళుతో ప్రతి ఒక్కరిని కాటు వేసి ప్రాణం తీసుకున్న ఈ విషసర్పం లాంటిది, ఈ పాపపు ముళ్ళుతో చనిపోతుంది. పాపం వల్ల అందరికీ మరణం సంభవిస్తుంది. చిన్నపిల్లవాడు మొదలుకొని పెద్ద వృద్ధాప్యం వరకు వచ్చిన వాళ్ళు కూడా మరణం అనే భయము ఉన్నది. ఈ మరణ భయమును పారద్రోహం, శత్రువుగా ఉన్న సాతాను యొక్క బలమును కొట్టివేయాలి. మరణము అందరికీ ప్రాప్తమైంది కనుక అందరూ చనిపోయి నరకోపాలు కాకుండా, అందరూ భయంతో జీవితాంతం వరకు నలిగి నశించుకోకుండా ఆయన విశ్వసించేటువంటి వారందరికీ కూడా మరణ భయము లేకుండా చేస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు మనం తీసుకున్నటువంటి ప్రభువు భోజనపు బలలో పాల్గొన్నాం. నేను చాలా సంతోషం. దాన్ని తీసుకునేటప్పుడు మనం ఆయనను
ఏం చేసుకోవాలండి? మరి కొంతమంది తలచినట్లుగా ఆ రొట్టె వేసే శరీరం అయిపోయినప్పుడు శరీరానికి గుర్తు నలుగా కొట్టబడిన ఆయన శరీరం గుర్తు, చిందించబడిన ఆయన శ్రేష్టమైన పరిశుద్ధ రక్తానికి గుర్తుగా మనము ఆ యొక్క ద్రాక్షారసం తీసుకుని, అయ్యా నీవు మా పక్షమున నా పక్షమున చేసిన మరి యాగం, నీవు శిక్ష పడటానికి నీవు అనుభవించడానికి ఏమాత్రము ఏ తప్పును చేయి. ఆ తప్పు ఎవరిది? నాది, మాది. నీవు దాన్ని భరించావు, నీ ఉచిత కృపతో మమ్మలను స్వీకరించావు. మేము నీతిమంతులము కాదు, మేము ఇప్పుడు అనుభవిస్తున్న నీతి అది నీ ఉచితమైన కృప మహదైశ్వర్యమును బట్టి మాకు ఇవ్వబడింది. నువ్వు కృపా సమృద్ధి గలవాడు. నేను చనిపోయిన తర్వాత నువ్వు మమ్మలను లేపుతావు, లేవనెత్తుతావు. నీవు ఎలా లేచావు? మమ్మలను నువ్వు ప్రథమ ఫలముగా నువ్వు లేచావు. తర్వాత వచ్చే ఫలమంతా ఏంటంట? లేచే ఫలమే. హల్లెలూయా. పునరుత్థానులుగా చేయబడతాం, మనం మరణంలో నుండి తప్పించబడతాం. అందుకని పిల్లారా, పౌలు గారు రాస్తూ 1 కొరింథీ 15:58 చదవండి ఒకసారి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మీరు ప్రభువునందు పడే ప్రతి ప్రయాస, ప్రభువును విశ్వసించి చేసే ప్రతి పని, ప్రభు నామంలో ఉంచిన విశ్వాసం ఎన్నడూ మీరు సిగ్గుపడకుండా చేస్తుంది. మీరు ఫలభరితులుగా ఉంటారు, దేవునిలో అతిశయించేవారుగా ఉంటారు. మీ పై నుండి ఉన్న అవమానం తొలగించబడుతుంది. మీరు నిత్యము ఆయనలో సంతోషిస్తారు. ఆయనలో ఫలభరితమైన బ్రతుకు మీకు దొరుకుతుందని పౌలు గారు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. చదవండి. మనం కాబట్టి ఎలా ఉండాలంట? మన వ్యక్తిగత విశ్వాస జీవితంలో స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎన్నటికి ఆసక్తితో ఆయన్ని వెంబడించాలి, ఆసక్తితో ఆయన వాక్యం ధ్యానించాలి, ఆసక్తితో ఆయన రాకడ కొరకు కనిపెట్టాలి, ఆసక్తితో విజ్ఞాపన చేయాలి, ఆసక్తితో దేవునికి ఇవ్వాలి, ఆసక్తితో సహోదరుల ప్రేమను పెంపొందించుకోవాలి, ఆసక్తితో సంఘముగా ఆయన మహిమపరచాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉన్న గొప్ప వాక్యం, ప్రభువునందు మీ ప్రయాస అన్నిటికీ వ్యర్థము కాదు. ప్రభువుకు నీవు ఇచ్చిన కానుక ఎన్నడూ వ్యర్థము కాదు. హల్లెలూయా. ప్రభు కొరకు నీవు గడిపిన సమయం, ప్రభు పరిశుద్ధ సన్నిధానంలో నీవు గడిపిన సమయం వృధా కాదు. హల్లెలూయా. ఆయన నిమిత్తము నీవు కలిగిన ఆలోచన, ఆయన సేవ నిమిత్తం నువ్వు పడిన ప్రయాస, ఆయన కొరకు నీవు నీ కుటుంబం చేసినటువంటి యావత్తు కార్యం ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో ప్రతిదానికి గ్రంథస్థం చేసి, ప్రతిదానికి రికార్డు, ప్రతిదానికి ప్రతిఫలం ఉంది, ప్రతిదానికి ఆశీర్వాదం ఉంది. మనము మనుషులుగా మనం ఆలోచన చేస్తాం, దేవుడుగా ఆయన పనిగా చేస్తాం. అమ్మో అంటాం మనం. ఇంటి నిండా, ఇప్పుడు ఇంటి నిండా ఉదాహరణకి జస్ట్ ఇమాజిన్, ఈ రూమ్ నిండా అన్ని డబ్బులు కట్టలు పడేశారు అనుకుంటా. మనం ఏమన్నా ఒక్కసారి గుడ్డు పగిలిపోయాను, అమ్మో ఏంటంట, అమ్మో అంట. ఏసయ్య చేసే కారణం అప్పుడు నీవు నేను మనం తిరగబోయే ప్రదేశాలు తెలిసి ఇక్కడ పనికి మళ్ళీ ఈ డబ్బు కోసం మానవులు అన్ని తప్పుడు పనులు చేస్తున్నారు, ఒకరినొకరు అప్పగించుకుంటున్నారు. మానవత్వాన్ని మర్చి దేవుడు తన బిడ్డల్ని బంగారు వీధులలో, హల్లెలూయా, అది స్వచ్ఛమైనది, స్ఫటికం వంటిది, చాలా శ్రేష్టమైన దేవుని బంగారు. అటువంటి బంగారు వీధులలో వృక్షములతో అలంకరింపబడింది, పునాదులు వేయబడిన పట్టణంలో ఒక పౌరసత్వం నీకు నాకు ఉచితంగా ఇచ్చి మనం ప్రయాసపడే పని లేకుండా మన కొరకు ఎంతో అద్భుతమైన రోగిళ్ళు, విలాసమైన గృహాలు, అద్భుతమైనటువంటి తన రాజ్యంలో
మనకు స్థలము సిద్ధపరుస్తున్నారు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీ సమయాన్ని నేను వృధా చేయనని చెప్పాను. సాధ్యమైనంత త్వరగా ఇంకొద్ది నిమిషాలు ముగించేస్తాను. ఓకేనా? చూడండి, రోమా పత్రికలో ఒకసారి నేను ఎక్కువగా మాటలు నాకు రావు, వచ్చినా నా మాటలో పెద్ద విలువ లేదు. దేవుడు మాటలే కొంచెం వివరించడానికి ట్రై చేస్తూ ఉంటాను. అది నా ప్రసంగం విధానం. నేను పెద్ద ప్రసంగికుండా అనుకో, ఎవరికి అవసరం ఆ ప్రసంగాలు. దేవుని వాక్యాన్ని చదువుకుంటూ మనం బాగుపడు. హల్లెలూయా. చాలా మంది పాట పాడుతూ ఉంటారు, దేవుని గురించి పాడుతూ ఉంటారు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఏంటంటే బ్రతికించేది మన వాక్యం. మన బ్రతికించేది వాక్యము, మనుషుని మాటలు కాదు. వాడు ఎంత గొప్ప ప్రసంగికుడైనా మనుషుని ఏమి మాట్లాడగలడు? వాడు ఎక్కడి నుండి తీసుకొచ్చి మాట్లాడగలడు? తన సొంత మాటలేమన్నా మాట్లాడగలడా? మాట్లాడితే మనం వినగలమా? ఇవి జీవం కలిగిన దేవుని వాక్యములోని మాటలు, ప్రతి మనిషికి నిరీక్షణ కలుగజేసే మాటలు, పరలోకపు తండ్రి ప్రేమను వ్యక్తపరిచే మాటలు, ఆయన ఉద్దేశములను మన ఎదుట ఆవిష్కరించే మాటలు, మన అంతరంగంలో శాంతిని సమాధానమును కలిగించే మాటలు, మన రోగమును పోగొట్టే మాటలు, మనకు రుజుమార్గములో నడిపించే మాటలు, అందరికి చేర్చే మాటలు, పరలోక రాజ్యములు ప్రభుత్వం మన ఆనందింపజేసే మాటలు. ఈ మాటలు మనకు కావాలి. ఆమేన్. చూడండి పిల్లరా, యేసు ప్రభు వారు మరణము, ఆయన పడిన శ్రమలు, ఆయన సమాధి చేయబట్టి ఇవన్నీ కూడా ముందుగా దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికించి ఒక ప్రణాళిక ప్రకారము, ఒక సమయానికి ఒక టైం టేబుల్, అన్నీ కూడా దేవుడికి ఒక టైం టేబుల్ ఉంది. మనం అనుకుంటాం దేవుడు అమాయకుడు అని అనుకుంటాం, తెలియక దేవుడు లేడని అనుకుంటారు కొంతమంది బుద్ధి లేని వారు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. దేవుడు ఉంటే ఎప్పుడో వచ్చేవాడు, నన్ను ఆపేవాడు, నేను ఇంతగా చేస్తానే ఉంటాను, నేను తప్పుడు పనులు చేస్తాను, అన్ని తప్పుడు పనులు చేస్తూ చేస్తూ సడన్ గా అయిపోతాడు. దేవుడు తిట్టుకుంటూ ఉంటారు కొంతమంది, బూతు మాటలు, భయంకరమైన అసహ్యమైన మాట, తిట్టి 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 ఏసులో పని ఏ పాపం అమ్మానకరమైన మాట. మరి అమ్మ ఎంత పవిత్రంగా దేవుడు కాస్తారు. దయాప్రాప్తురాలైన మరి ఆమె అక్రమణ మాట్లాడుతున్నారు. 3 మేకులు అంటే మరి ఇదేంటో కొత్త డైలాగ్ నేర్చాడు. 3 మేకులు ఏంటి? జోలు పట్టుకొని బడారప్పుడు తిరిగే ప్రతి వ్యక్తి కూడా మేకులు పోకులు అనుకుంటా సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు. వాడు చస్తే వాడు పోయి కాలిపోవాల్సిన నరకం. వాడు విశ్వసించి దేవునికి లోపడితే మేకుల విలువ అర్థమవుతుంది. ఆమె బాగా ధనవంతుడు, దేవుడు ధనవంతుడు ఉండాలి. ఆయన ధనవంతుడు కాదు, ఈ ప్రపంచం అంతా ఆయనది. హల్లెలూయా. ఈ 1000 కొండల మీద పశువులు ఎవరివి? ఆయన ఈల వేస్తే ఆకాశ మండలంలో ఉన్న పక్షులు, అసలు భూచరాలు, జంతువులు అన్ని ఒక అసెంబ్లీ చేయండి మీరు అని అంటే లక్షల కోట్ల జీవరాశులు అక్కడ 5-6 లక్షల వివిధ రకాలైన జంతు జాలాలు కొట్టి సముద్రంలోనే ఉన్నాయంటే 5-6 లక్షల రకాలైన చేపలు, ఇంకా రకరకాలైన జీవజాతులు, పగడాలు కూడా ప్రాణం కలిగినవి తెలుసా? పగడపు దీవులు అనేవి ఉన్నాయి, కోరల్ రీఫ్స్. ఇవన్నీ కూడా మానవుని ఆహారం కోసం సముద్రంలో ఎంత పెట్టాడు. ఎన్ని లక్షల మంది పోయి ఎన్ని కోట్ల చేపలు పట్టినా మళ్ళా తెల్లారిపాటికి కొత్త స్టాక్ వస్తానే ఉన్నది. వీడు ఇక్కడ ఈ జంతువులన్నింటినీ ఆశీర్వదించి వాటిని అభివృద్ధి పరచకపోతే మానవుని ఆహారము దుర్భరం అయిపోతుంది. వీడు పొద్దున వేసి ఈరోజు మటన్ చేయంటాడు భార్య, నేను చేస్తాను. దేవుడు నీకు ఇవ్వకపోతే, ఆ జీవాన్ని ఇవ్వకపోతే దాన్ని పెంచి పెద్ద చేసి తినడానికి ఇవ్వకపోతే అది దొరకదు నీకు. ఈ ఎండిపోయిన భూమిని వర్షాన్ని రప్పించి ఋతువులు దాని సమయంలో దాని కాలంలో భూమిలోంచి పంట రాకపోతే నువ్వు పోషించబడలేవు. ఆఖరికి నువ్వు ధరించే వస్త్రం ఇది ఎక్కడి నుంచి రావాలి? భూమిలో నుంచి రావాలి కదా. భూమిలో నుంచి పత్తి పండింది, ఆ పత్తిని తీసి వాడు ప్రాసెస్ చేసి
సిమెంట్ కంటే నాణ్యంగా తయారు చేస్తా ఉన్నారు.